గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో ఒక సీజన్ అనేది ఎండ్ అయిపోయిందండి, మైనింగ్ అనేది. సో సెకండ్ సీజన్ మైనింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సీజన్ మైనింగ్ ఎండ్ అయింది కదా, దాని యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత సెకండ్ సీజన్ మైనింగ్లో మనం మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబాట్ యొక్క టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఇక్కడ ప్లే ఇన్ వన్ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సీజన్ 1 ఈజ్ ఓవర్ అని పడేసి లోడింగ్ అని వచ్చింది. ఇక్కడ కింద వీఆర్ గ్లాడ్ టు ప్రజెంట్ యూ ఇంటర్లూడ్ సీజన్, అంటే కొత్త సీజన్ అనేది స్టార్ట్ అయింది, దాని గురించి విషయం ఏంటి తెలుసుకోండి అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వాట్ ఈజ్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత ఎన్ని టోకెన్స్ మీరు ఎర్న్ చేశారు అనేది కూడా ఇక్కడ క్లిక్ చేస్తున్నా. తర్వాత వీఆర్ క్యాలిక్యులేటింగ్ యువర్ రిజల్ట్స్, దే విల్ బీ రెడీ సూన్ అని వచ్చింది. థ్యాంక్స్ అనే దాని మీద క్లిక్ చేశానండి. అంటే మన రిజల్ట్స్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారంట, తొందరలో వస్తాయని చెప్పారు. తర్వాత ఎర్న్ న్యూ వాల్యుబుల్ అసెట్స్ డైమండ్స్ వాట్ ఎల్స్ అని ఉంది కింద, అది క్లిక్ చేశానండి. తర్వాత నా ఆల్ స్కిన్స్ ఆర్ ఫ్రీ వాట్ ఎల్స్ అని వచ్చింది, ఓకే క్లిక్ చేశాను. చెక్అవుట్ ది హైలైట్స్ ఆఫ్ ది ఫస్ట్ సీజన్ అనేసి వచ్చింది. ఇక్కడ గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ బెస్ట్ కార్డ్స్ ఏంటి అంటే మనం బై చేసినటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో బెస్ట్ కార్డ్స్ ఏంటి అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు బై చేశారా లేదా ఈ కార్డ్స్ అనేవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేశాను. 148 రోజులు నేను హ్యామ్స్టర్ కంబాట్లో మైనింగ్ చేశానని చూపించింది. 1854 సార్లు నేను కార్డ్స్ని అప్గ్రేడ్ చేశానని వచ్చింది. దాని తర్వాత టోటల్ కాయిన్స్ ఎన్ని ఎర్న్ చేశాను అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో తర్వాత మనకి ఈ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది గేమ్, అంటే మేబీ ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను బై చేయలేదనుకుంటా, అందుకని చెప్పేసి ఇవి నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ గేమ్ అనే ఆప్షన్లో చూపిస్తున్నాయి అన్నమాట. దాని తర్వాత వాట్ వాజ్ ఆసమ్ షెల్ వి ప్లే నెక్స్ట్, అంటే కొత్త గేమ్ ఏదైతే ఉందో దాన్ని ప్లే చేయవచ్చు అని అడుగుతుందండి. సో ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీదకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి డైమండ్స్ 0 అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు నుంచి మనం చేసే మైనింగ్ అనేది ఏదైనా కానీ డైమండ్స్లో ఉంటుందండి. ఇదివరకు పాయింట్స్లా వచ్చాయి, అంటే ఇలా స్క్రీన్ మీద క్లిక్ చేస్తే పాయింట్స్ కలెక్ట్ అయ్యాయి కదా, అది లేదనుకుంటా ఈసారి ఓన్లీ మనం డైమండ్స్ కలెక్ట్ చేయడమే ఉంటుంది. స్క్రీన్ మీద టచ్ చేస్తే వచ్చే గేమ్ అయితే లేదు అని అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, పైన న్యూ టుడే అనేసి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. సో ఈ గేమ్స్ ఆడడం ద్వారా మనకు ఇక్కడ ఉన్నటువంటి డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి మనం చేయబోయే మైనింగ్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఈ గేమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గేమ్స్ ఎవరైతే బాగా ఆడగలరో వాళ్ళకి మాత్రమే ఇక్కడ డైమండ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే చీటింగ్ చేసే ఛాన్స్ కూడా లేదండి. ఆల్రెడీ లాస్ట్ టైము ఎవరైతే ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి కోడ్స్ అయితే యాడ్ చేసి మైనింగ్ చేశారో వాళ్ళందరి అకౌంట్స్ అనేవి బ్లాక్ అయిపోయాయి. చీటింగ్ ఈజ్ బ్యాడ్ అని వచ్చింది. ఇక్కడ ప్రతి గేమ్ ఆడిన తర్వాత వచ్చేటటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి రీడింగ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఒక డైమండ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ గేమ్స్ అనేవి చాలా గేమ్స్ ఇచ్చారండి. దరిదాపు 1, 2, 3, 4, 5, 5, 4, 20, 22 గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. 22 గేమ్స్ ద్వారా మీరు డైమండ్స్ ఎర్న్ చేయొచ్చు. అది కాకుండా అదర్ ఆప్షన్ ఏంటి అంటే మినీ గేమ్స్ అనమాట. సో రోజు మనకు ఈ మినీ గేమ్ పజిల్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఆ పజిల్ మీరు కరెక్ట్గా చేస్తే ఒక డైమండ్ అనేది వస్తుందన్నమాట. అది కాకుండా మీకు ఇంకా డైమండ్స్ ఎక్కువ ఎర్న్ చేయాలంటే హెగ్జా పజిల్ ఆడుతూ ఉంటే దీని ద్వారా కూడా మనకు డైమండ్స్ అనేవి వస్తాయి. ఈ డైమండ్స్ ద్వారా మనకు మైనింగ్ అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మైన్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మైన్ కార్డ్స్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ మైన్ కార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డైమండ్ అనేది మనకు ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు మైనింగ్ చేసుకోవడానికి. సో గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇది తర్వాత మళ్ళీ మనకు 5 రోజుల 59 నిమిషాల 5 గంటల 59 నిమిషాల 50 సెకండ్ల తర్వాత
ఇది మనకు ఓపెన్ అవుతుందనమాట. సో, అప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్రీ డైమండ్ అనేదాన్ని మనం క్లెయిమ్ జేసుకోవచ్చు. సో, ఇక్కడ న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. అంటే మనం ఎర్న్ చేసినటువంటి డైమండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొనొచ్చేసి ఇక్కడ మళ్ళీ స్పెండ్ జేయాలి ఆ డైమండ్స్‌ని. అలా ఉంచుకోకూడదండి డైమండ్స్. ఆ డైమండ్స్‌ని తీసుకొనొచ్చేసి ఇక్కడ స్పెండ్ జేయాలి. అంటే ఈ కార్డ్స్ కొనుక్కోవాలి. ఈ కార్డ్స్ కొనుక్కుంటే ఏం జరుగుద్ది అంటే మన దగ్గర ఉన్నటువంటి డైమండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైమండ్స్‌ను మనం తీసుకెళ్ళేసి కార్డ్స్ బై జేయడం ద్వారా ఇక్కడ మనకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుద్ది. అంటే ముందు చూడండి నాకు 0.00 ఉన్నది. ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది. సో, ఫ్రీగా వీళ్ళు ఒక డైమండ్ ఇచ్చారు గదా! ఇప్పుడు నేను ముందు చూయించాను. ఆ డైమండ్ తోటి నేను ఒక కార్డ్ అనేది బై చేశాననమాట. ఆ కార్డ్ అనేది బై చేయడం ద్వారా నాకిక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనేది 0.05 గా మారిందనమాట. పర్ అవర్‌కి నాకు 0.05 టోకెన్స్ అనేవి వస్తాయి. అంటే 10 గంటలకి 0.5 టోకెన్స్ వస్తాయన్నమాట. సో, ఆ విధంగా మీరు ఒక రోజుకి నాకు తెలిసి ఒక రోజుకి ఒక డైమండ్ అనేది మీరు ఎర్న్ జేయొచ్చు. ఆ ఒక్క ఫ్రీ కార్డ్ ద్వారా. అది గాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మీరు డైమండ్స్ ఎర్న్ జేయడానికి ఈ గేమ్సేనండి. ఈ గేమ్స్ ఖచ్చితంగా ఆడితేనే మీకు ఆహ్, డైమండ్స్ అనేవి జనరేట్ అయితాయి. ఆ డైమండ్స్‌ని మళ్ళీ తీసుకెళ్ళేసి మళ్ళీ ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్డ్స్‌లో మీరు ఇన్వెస్ట్ జేయాలి. అంటే డైమండ్స్ ద్వారా ఈ కార్డ్స్ కొనాలి. కొన్నప్పుడు మాత్రమే మీకు ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరిగి మళ్ళీ కొత్తగా డైమండ్స్ వస్తాయి. ఇది గాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ ఏంటి డైమండ్స్ ఎర్న్ జేయడానికి. ఇక్కడ చూడండి కింద ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎర్న్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ జేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం వీటన్నిటిని ఫాలో అవ్వాలి. సో, ఇక్కడ మీరేం జేయాలంటే ఈ యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో అది చూడాలి. చూస్తే ఇక్కడ ఒక డైమండ్ వస్తది. అదెప్పుడు వస్తది అంటే 1 అవర్ తర్వాత వస్తదనమాట. సో, ఈ విధంగా ప్రతి టాస్క్ ఏదైతే ఉందో వీటన్నిటిని మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి 1 అవర్ తర్వాత ఎళ్లి క్లిక్ చేసి ఇక్కడ మీకు డైమండ్స్ అనేవి వస్తాయి. ఆ డైమండ్స్ తీసుకెళ్ళి ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోండి. సో, ఇక్కడ వరకు ఉన్న టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు టాస్క్ చేసిన 1 అవర్ తర్వాత మీకు డైమండ్స్ అనేది ఇస్తదనమాట. అది గాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ ఏంటి అనంటే ఫ్రెండ్స్. ఇదివరకు మీరు ఆల్రెడీ హామ్‌స్టర్ కంబాట్‌లో వేరే వాళ్ళని ఇన్వైట్ చేసుంచారు. సో, వాళ్ళ ద్వారా మీకిక్కడ కొన్ని డైమండ్స్ అనేవి వస్తాయి. అయి గూడా ఇక్కడ క్లెయిమ్ చేసుకుందాం. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది గదా! దాని మీద నేను క్లిక్ చేశానండి. ఒకవేళ నేను ఇదివరకు ముగ్గురు ఫ్రెండ్స్‌ని రిఫర్ చేసుండుంటే నాకిక్కడ 3 డైమండ్స్ వస్తున్నాయి. ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. నాకు 3 డైమండ్స్ అనేవి యాడ్ అయ్యాయి. తర్వాత ఇన్వైట్ 7 ఫ్రెండ్స్. ఏడుగురిని నేను రిఫర్ చేసిండుంటే ఇక్కడ 8 డైమండ్స్ అనేవి వస్తున్నాయి. చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో, ఆ డైమండ్స్ కూడా క్లెయిమ్ అయిపోయాయి. దాని తర్వాత ఇన్వైట్ 10 ఫ్రెండ్స్. సో, దీన్ని క్లిక్ చేస్తున్నానండి. 10 మంది నేను రిఫర్ చేసిండుంటే 12 డైమండ్స్ అనేవి వస్తాయి. చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ చూడండి అంటే నా రిఫరల్స్ అనేయి 10 మంది కంటే తక్కువ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అంటే నా దగ్గర 7 మందో, 8 మందో రిఫరల్స్ ఉన్నారు. సో, అలా మీరు రిఫర్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 25 పర్సన్స్ వరకు మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయొచ్చండి. ఆ 25 మంది ద్వారా మీకు ఇక్కడ ఒక 35, 12 అంటే 47. 47 ఒక 8. 47 ఒక 8 ఎంతండి? 7, 7, 14 ఓకే. 55. 55 ఇదొక 3. 58. 58 డైమండ్స్ అనేవి మీరు రిఫరల్స్ ద్వారా ఎర్న్ చేయొచ్చనమాట. సో, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బైబిట్ ఎక్స్‌చేంజ్ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేస్తున్నానండి నేను మైనింగ్‌ది. సో, ఇక్కడ నాకు ఇప్పుడు రిఫరల్స్ ద్వారా వచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 11 డైమండ్స్. ఈ 11 డైమండ్స్ అనేది ఇక్కడ చూయిస్తుందనమాట. ఈ 11 డైమండ్స్‌ని మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చూయిస్తుంది అంటే స్టార్ట్ బూస్ట్ యువర్ ప్రాఫిట్ అనేసొచ్చేసి ప్రతి 3 అవర్స్‌కి ఒకసారి మీరు ఖచ్చితంగా వచ్చేసి మీ మైనింగ్ ద్వారా వచ్చినటువంటి డైమండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకోవాలి. అంటే పేజ్ ఓపెన్ చేయగానే మీకొక డైలాగ్ అనేది వస్తుంది. ఆ డైలాగ్ మీద క్లిక్ చేస్తే మీకు మీరు ఆఫ్‌లైన్‌లో ఉండడం ద్వారా వచ్చినటువంటి డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు క్లెయిమ్ చేసుకోగలరు. ఒకవేళ 3 అవర్స్ అయిన తర్వాత గూడా మీరు అప్లికేషన్‌లోకి వచ్చి క్లిక్ చేయకపోతే అప్పటి నుంచి మళ్ళీ మైనింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. మీరెప్పుడైతే బాట్ ఓపెన్ చేస్తారో అప్పుడు మళ్ళీ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట.
సో అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. తర్వాత ఇక్కడ న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కార్డ్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ కొన్ని బ్యాలెన్స్ అనేది చూపించాను. స్క్రీన్ మీద ఇంకోసారి చూపిస్తాను. 11 ఉన్నాయి చూడండి. సో ఈ 11 ఏ అయితే ఉన్నాయో వాటిని యూజ్ చేసేసి ఇప్పుడు ఏ విధంగా మనం ఈ మైనింగ్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ ఇంకోసారి నేను దీని మీద ప్రాఫిట్ పర్ అవర్ డైలాగ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ న్యూ కార్డ్స్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. నా దగ్గర ఉన్నటువంటి 11 కార్డ్స్ తోటి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవి బై చేస్తున్నా. సో మళ్ళీ న్యూ కార్డ్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకో డైమండ్తో ఇంకో కార్డు బై చేసాను. మళ్ళీ న్యూ కార్డ్స్ మీద క్లిక్ చేసి ఈ స్టార్టప్ యాక్విజిషన్ అని ఉంది కదా, దీన్ని బై చేయాలంటే 2 డైమండ్స్ ఉండాలండి. దాని తర్వాత మళ్ళీ న్యూ కార్డ్స్, మళ్ళీ బిజినెస్ యూనిట్స్ అనేది మళ్ళీ క్లిక్ చేశాను, బై చేశాను. అంటే ఇప్పుడు నా దగ్గర న్యూ కార్డ్స్ అనే ఆప్షన్లో ఎటువంటి పెండింగ్ కార్డ్స్ లేవు, ఆల్రెడీ నేను బై చేసేసాను అనమాట. ఇప్పుడు మై కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ టైమింగ్ అనేది పడింది, అంటే 5 గంటల తర్వాత ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ వచ్చి మీరు మీ దగ్గర డైమండ్స్ ఉంటే మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ లెవెల్కి. 6 అవర్స్ తర్వాత మీరు ఈ కార్డ్స్ని అప్గ్రేడ్ చేసుకుంటే దాని ప్రకారం మళ్ళీ మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో అది పెరుగుతుందనమాట. ఇప్పుడు అది ప్రాఫిట్ పర్ అవర్ అనేది 0.35 అయిందనమాట. 0.35 డైమండ్స్ పర్ అవర్ అయింది. సో ఇంకా నా దగ్గర 5 డైమండ్స్ అనేవి ఉన్నాయి. సో నేనేం చేయాలి, 6 అవర్స్ తర్వాత మళ్ళీ 6 అవర్స్ తర్వాత ఇక్కడ ఇది క్లిక్ చేసేసి ప్రాఫిట్ పర్ అవర్ స్టార్ట్ మైనింగ్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ కార్డ్స్ అనేవి ఏమైనా వస్తే అవి బై చేయాలి. లేదు అంటే ఈ కొత్త కార్డ్స్ ఆల్రెడీ బై చేసిన కార్డ్స్ ఉన్నాయి చూడండి, ఈ బై చేసిన కార్డ్స్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకుంటే ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుద్ది. సో పాతది ఇది 2 సేమ్ కాన్సెప్ట్ అండి. కాకపోతే ఇక్కడ మీరేం చేయాలి అంటే సీజన్ 1లో పాయింట్స్ ఎర్న్ చేశారు, అది ఏ విధంగా ఇలా క్లిక్ చేయడం ద్వారా ఎర్న్ చేశారు. ఈ సీజన్లో ఇలా క్లిక్ చేయడం ద్వారా వచ్చే ఎర్నింగ్ ఆప్షన్ అయితే లేదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే కేవలం ఇక్కడ ఉండే గేమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇచ్చినటువంటి 22 గేమ్స్, ఆ 22 గేమ్స్ ఆడితేనే మీకు డైమండ్స్ అనేవి వస్తాయి. లేదు మీరు ఎవరినైనా రిఫర్ చేయగలిగితే మీకు డైమండ్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు ప్రతిరోజు మిస్ అవ్వకుండా యూట్యూబ్ వీడియోస్ చూస్తేనే మీకు డైమండ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో 22 గేమ్స్ ఇచ్చారు, ఆ 22 గేమ్స్ ఆడితేనే మీకు డైమండ్స్ వస్తాయి. లేదు అంటే మినీ గేమ్ అంటే కీ గేమ్ ఏదైతే ఉందో అది ఆడితేనే మీకు డైమండ్స్ వస్తాయి. లేకపోతే హెగ్జా గేమ్ అని ఉంది కదా, అది ఆడితేనే మీకు డైమండ్స్ వస్తాయి. అది కూడా కాదు, ఇంకా ఎర్న్ చేయాలి అని అంటే మీరు రిఫర్ చేయడం ద్వారా వచ్చినటువంటి డైమండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళేసి అదే డైమండ్స్ తోటి న్యూ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బై చేస్తూ మీ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకుంటేనే మీకు కొత్తగా డైమండ్స్ అనేవి వస్తాయి. సో ఈసారి మైనింగ్ అనేది హ్యామ్స్టర్ కంబ్యాట్లో చాలా కష్టంగా ఉంది. ఎందుకు అంటే వీళ్ళు మొత్తం కూడా గేమ్స్ మీద డిపెండ్ చేసి ఇచ్చారు. సో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే ఆల్రెడీ ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది కదా, దాని ద్వారా మీకు ఎంత ప్రాఫిట్ అనేది వచ్చింది. సో వచ్చిన ప్రాఫిట్ అనేది మీకు సంతృప్తిని కలిగిస్తే, అంటే మనం పెట్టినటువంటి టైం ఏదైతే ఉందో దానికి కరెక్ట్ ప్రాఫిట్ అనేది వచ్చింది అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ హ్యామ్స్టర్ కంబ్యాట్ సెకండ్ సీజన్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంటిన్యూ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఎందుకు అనంటే ఈ గేమ్ కంప్లీట్ చేయాలంటే హ్యామ్స్టర్ కంబ్యాట్లో సెకండ్ సీజన్లో మీరు మైనింగ్ అనేది చేయాలి అని అంటే గేమ్స్ అనేవి ఖచ్చితంగా ఆడాలి. చీటింగ్ చేస్తే అకౌంట్ వేస్ట్ అయిపోద్ది. మీరు ఖచ్చితంగా గేమ్ అనేది ఆడగలిగితేనే, అంటే టైం స్పెండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో టైం స్పెండ్ చేయగలిగితేనే మైనింగ్ కంటిన్యూ చేయండి దీంట్లో. లేదు అని అంటే రోజు వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మినీ గేమ్ కీస్ది మినీ గేమ్ అదొకటి ఆడేసి దాని ద్వారా వచ్చే కీస్ ఏవైతే డైమండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైమండ్స్ని తీసుకెళ్ళి ఇమీడియట్గా ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకొని తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేసేసి మళ్ళీ 3 అవర్స్ తర్వాత వచ్చి
మళ్ళీ వచ్చిన డైమండ్స్‌ని మళ్ళీ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోండి. అది రెండో విధానం అండి. దీంట్లో మైనింగ్ చేసే విధానం. సో, మీరు ఎక్కువ టైం గేమ్ ఆడి మైనింగ్ చేసి ఎర్న్ చేస్తారా డైమండ్స్‌ని? లేకపోతే సింపుల్ టాస్క్‌లయినటువంటి కీ గేమ్ ఒకటి, తర్వాత యూట్యూబ్ వీడియోస్ చూసి అక్కడ 2 డైమండ్స్ క్లెయిమ్ చేసుకోవడము. తర్వాత ఫ్రెండ్స్‌ని రిఫర్ చేయడం ద్వారా వచ్చే 50, 60 డైమండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్ చేసేసి ప్రాఫిట్ పర్ అవర్ ద్వారా కొత్తగా డైమండ్స్‌ని ఎర్న్ చేస్తారా అనేది టోటల్‌గా మీకు వదిలేస్తున్నానండి. సో, అది మీరు మీకు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ నెల 26వ తేదీ హామ్‌స్టర్ కంబాట్ ద్వారా వచ్చే ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీ నిర్ణయం అనేది తీసుకొని హామ్‌స్టర్ కంబాట్‌లో మైనింగ్ అనేది కంటిన్యూ చేయండి. సో, ఇంతేనండి. సెకండ్ సీజన్‌లో హామ్‌స్టర్ కంబాట్‌లో మైనింగ్ చేసే విధానం. సో, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి టైమ్ టు టైమ్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.